తల్లికి కొడుకవుతానని కాలినడకన కదిలొస్తున్నాడమ్మో మన కంట నీరు తొడవాలని దుఃఖాన్ని దిగమింగి కన తల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేశన్నా. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. లాల పసిపిల్లోని నొదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు, ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. మన బాలయ్య దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్ అన్నకు జై అంటుంది. కన్న ఎన్టీఆరులోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము. రగులుతుంది రాష్ట్రమంతరణం చేసే. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒడ్డర్ల కష్టజీవులు క్వారీ పనుల్లో అహర్నిశలు శ్రమిస్తున్నారు అని నిన్న 33% రిజర్వేషన్ మన కమ్యూనిటీకి ఇచ్చాడు సారు. మరి ఒకసారి మీరు అందరూ కూడా ఇంకొక ఆదర్శమైన వ్యక్తిని మీరు తీసుకోవాలి. మేమైతే గర్వంగా చెప్తాం, పార్టీ అభిమానంగా చైర్మన్ గాని కాదు, కానీ ఒక న్యూట్రల్ వ్యక్తిగా నేను కూడా చెప్పగలను. మా లోకేష్ గారు ఉండాలి. మా లోకేష్ గారు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి. సహజంగా ఎక్కడైనా కూడా పిల్లలు ఒక స్థాయిలో రీచ్ అయి ఉంటే ఆ పిల్లలు అంత గోల్ రీచ్ అవ్వరు. ఏదో మా తాతగారు ముఖ్యమంత్రి అయ్యారు, మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, మంచిగా అన్నీ ఉన్నాయి, ఇక చాలే నా లైఫ్ అని కూర్చుంటారు. కానీ మా లోకేష్ గారు అలా కూర్చోాలా. మా తాతగారు సంపాదించిన పేరు కన్నా, మా నాన్నగారు సంపాదించిన పేరు కన్నా, వీరిద్దరూ ప్రజలకు చేసిన సేవ కన్నా నేను ఎక్కువ సేవ చేయాలనే ఆశయాన్ని ఆయన ఒక అనుకువగా మరుచుకున్నాడు. ఎంతో మంది మీరు చూశారుగా సోషల్ మీడియాలో పిల్లలందరూ లోకేష్ గారిని ఎన్నో కామెంట్స్ చేశారు. కామెంట్స్ లోకేష్ గారు పట్టించుకోవాలా, ఎలా ప్రజలకు సర్వీస్ చేయాలన్న ఆశయంతో ముందుకెళ్ళాడు. ఈ రోజు చూస్తే మీరు భారతదేశంలోనే మంచి యంగ్స్టార్స్ లో బెస్ట్ సూపర్ స్టార్ పొలిటీషియన్ లోకేష్ గారు. మంచి పొలిటీషియన్, మంచి పరిపాలన, అనేక సంస్థలు, మీకు గూగుల్ డేటా కావచ్చు,
రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఇలా ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయంటే ప్రధానమైనటువంటి వ్యక్తి మన లోకేష్ గారు. మీరు లోకేష్ గారిని కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ విధంగా ఇసిరినటువంటి రాళ్లను పునాదిగా మలుచుకొని ఒక పై స్థాయికి వచ్చి ప్రజా సంక్షేమానికి చూడండి. మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో యాడ్ ఎప్పుడైనా టీవీలు ఇవ్వటం చూసారా? ఏమైనా మీరు చూసారా? గవర్నమెంట్ స్కూల్స్ లో ఏ రోజైనా యాడ్స్ టీవీలో ఇవ్వటం చూసారా? మరి ఈ రోజు ఇచ్చారు. దానికి ఎవరు? అందుకే నేను ఇందాక మీకు చెప్పా, విద్య విలువ తెలిసినటువంటి విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు. కాబట్టే మీ విద్యకు ఒక మంచి పునాది వేశాడు. మీకు రాధాకృష్ణ గారు కావచ్చు, పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, పెద్ద పెద్దల వాళ్ళు గొప్పవారు. సమాజంలో అంతో కొంత కాదు, వారి జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళు ఒక స్ఫూర్తిదాయం. మనం అలాంటి వ్యక్తుల చరిత్రలు మీ పుస్తకాల్లో పెట్టారుగా. చక్కగా చదువుకోండి అని. పుస్తకాలకు కానీ మీ విద్యకు కానీ ఎక్కడా కూడా రాజకీయం అనేది మీ దరిదాపులకు రానిలా సారు. చాలా డిఫరెంట్గా మంచి నాణ్యమైన విద్య మీకు అందించాడు. కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివి కూడా ఇంత ఘనమైనటువంటి విజయాలు సాధించారంటే అది మీరందరూ, మేమందరం కూడా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మనందరం కూడా మీరు ఆయన్ని కూడా ఆదర్శంగా తీసుకోండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని, మీ ముందున్నటువంటి జీవిత లక్ష్యాన్ని మీరందరూ కూడా ఒక మంచి ప్రయాణంతో మంచి భవిష్యత్తును సాధించాలి.